సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అరే అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ అరే. సో అరేలో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి? సో అరేలో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి అంటే లైక్ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఏంటి? అరే. సో ఇంట్ అరే ఆఫ్ 10. సో ఇంట్ ఏ అరే ఆఫ్ 10 అనమాట. సో ఈ అరే ఆఫ్ 10 అనేది దీంట్లో స్టోర్ అయ్యింది, ఏ అనే ఫైల్ నేమ్లో స్టోర్ అయ్యింది. సో ఈ ఏని మనం ఏమంటాం? అరే ఆఫ్ 10 ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఏ. సో ఐడెంటిఫైడ్ బై ఏ ద్వారా మనకి 10 ఆఫ్ అరే అనేది దాంట్లో స్టోర్ అయ్యిందని తెలుస్తుంది. సో ఏ అనేది దాని నేమ్ అనమాట. సో దాన్ని మనం ఏమంటాం ఇక్కడ? ఐడెంటిఫైర్ అంటాం. సో అరేలో ఐడెంటిఫైర్ అంటే ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాయింటర్. సో నెక్స్ట్ పాయింటర్లో ఎగ్జాంపుల్ ఏంటి? సో పాయింటర్లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంట్ పాయింటర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం సి లాంగ్వేజ్లో? స్టార్తో. సో ఇంట్ స్టార్ ఏ. సో స్టార్ ఏ పాయింటర్ అనేది ఏ నేమ్తో స్టోర్ అయ్యింది ఇక్కడ? పాయింటర్ ఆఫ్ ఏ. పాయింటర్ ఆఫ్ ఏ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఏ. సో ఏ అనే దాంతో ఈ పాయింటర్ ఆఫ్ ఏ అనేది పాయింటర్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఏ అనమాట. పాయింటర్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఏ. సో ఏతో పాయింటర్ అనేది ఐడెంటిఫై చేసాం. సో అందుకే ఇక్కడ ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ఈ ఏ అనేది ఇక్కడ ఐడెంటిఫైర్ అనమాట. సో అర్థమైంది కదా? ఇది ఎగ్జాంపుల్ ఫర్ ఐడెంటిఫైర్స్ అనమాట. సో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటో మీకు మినిమం బేసిక్ మాత్రం అర్థమై ఉంటుంది. సో పాయింటర్ అంటే పాయింటర్లో ఐడెంటిఫైర్ ఏంటి, అరేలో ఐడెంటిఫైర్ అంటే ఏంటి, ఫంక్షన్లో ఐడెంటిఫైర్ అంటే ఏంటి, ఫైల్స్లో ఐడెంటిఫైర్ అంటే ఏంటి, వేరియబుల్స్లో ఐడెంటిఫైర్ అంటే ఏంటి అనేది అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింటర్స్ అండ్ వేరియబుల్స్. సో ఇక్కడ మనం వేరియబుల్స్ అంటే ఏంటి? కంటైనర్ ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఏ అనేది ఒక కంటైనర్. సో దాన్నే మనం ఏమంటాం? వేరియబుల్ అంటాం. బట్ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు దాన్ని నేను ఐడెంటిఫైర్ అంటున్నా. సో అది ఐడెంటిఫైరా లేకపోతే వేరియబులా లేకపోతే రెండు సేమా రెండు డిఫరెంటా అనేది ఈ కాన్సెప్ట్లో మీకు అర్థమవుతుంది. సో డిఫరెన్స్ ఏంటి వేరియబుల్స్ అండ్ పాయింటర్స్కి? సో ఫస్ట్ మనం డిఫరెన్స్లో ఐడెంటిఫైర్స్ అనేది చూసుకుందాం. ఐడెంటిఫైర్స్ అండ్ వేరియబుల్స్ అనేది చూసుకుందాం.